ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలమందు దేవుడు మన ఈ రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ టీవీ పరిచర్య ద్వారా వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు మీకును మీ కుటుంబానికి సర్వ సమాధానము దయచేయను గాక. హల్లెలూయా. మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉన్న ఎడలా, లేదా ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకున్న ఇబ్బంది ఉన్నా మాకు తప్పక తెలియజేయండి. తప్పక దేవుడు మీ కుటుంబంలో జవాబును గ్రహించబడండి. మీ సమస్య ఏదైనా సరే మా బిడ్డలు సంఘం అందరం కలిసి గొలుసు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతోమంది పరిచర్య విషయంలో మేమున్నామని అనేక ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ యొక్క పరిచర్య విషయంలో సహకరిస్తున్న వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, యేసును వెంబడించే గుంపులు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించే గుంపు. ఈరోజు మనం అందరం కూడా యేసు ప్రభువు వారిని వెంబడిస్తున్నాం. అందుకే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు కదా. మరి ఆ మార్గం గుండా మనం వెళ్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి మార్గం గుండా మనం వెళ్తున్నాం. అయితే ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేటి దినాల్లో చాలామంది క్రిస్టియానిటీని రకరకాలైనటువంటి ఆలోచనలతో, భిన్న అభిప్రాయాలతో, చెడ్డ అభిప్రాయాలతో మనుషులను ఇదిగో తప్పుదోరులోకి నడిపిస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు వస్తాయనో, చదువు కోసమో, తిండి కోసమో, లేకపోతే బియ్యం కోసమో, పిల్లల స్కాలర్షిప్ల కోసమో, హాస్పిటల్లో ఉచితమైన వైద్యం కోసమో, రకరకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలతోనే వారు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. వారు కూడా పాస్టర్లు కూడా మాయ మాటలు చెప్పి, మోసమాటలు చెప్పి ఇదిగో వారందరినీ వెంబడించేలాగా మార్చుకుంటున్నారని చెప్పి సమాజంలో అబద్ధాలు సంచరిస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా కొంతమంది గుంపులు బయలుదేరారు. ఆ గుంపులో నీవున్నావేమో జాగ్రత్తగా చూసుకో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటువంటి గుంపులో నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది బహు జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 26 గల మాటను మనం బహు జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన బిడ్డలారా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు నన్ను వెంబడించేది ఎందుకోసమో తెలుసా? కేవలం రొట్టెల కోసం మాత్రమే. చూసారా? అంటే తిండి కోసం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేవారు దానికోసం జానెడు పొట్ట కోసము, పొట్ట కోసము కోటి విద్యలు అన్నట్టుగా కొంతమంది తిండి కోసం సేవలకు వచ్చారండి. తిండి కోసం. మనుషుడు బ్రతికేది రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి అని ఏ రీతిగా సెలవిస్తున్నారో కొంతమంది తిండి కోసమే వస్తారు. మందిరానికి వచ్చేటువంటి నీవు ఏ దానికోసం పోతున్నావు? ప్రార్థన అనేటువంటి దానికోసం వెళ్తున్నావా? వాక్యం అనే దానికోసం వెళ్తున్నావా? ఆధ్యాత్మికమైన స్థితి బాగుండాలని దానికోసం పోతున్నావా? లేదు మందిరంలో భోజనాల కోసం పోతున్నావా? కొంతమంది ప్రారంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు ఉండరండి. చివరి ప్రార్థన ఆమేన్ అనే సందర్భంలో వచ్చేస్తారు గుంపు. ఎంతమంది వస్తారంటే చాలా మంది వస్తారు. ఏ దానికోసం అంటే భోజనాల కోసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటువంటి ఒక గుంపు ఉంది. ఆ గుంపుది ఏ గుంపు అంటే తిండి గుంపు. తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. జ్ఞాపకం చేసుకుని ప్రియమైన బిడ్డలారా, మద్యపానం తాగేవాళ్ళు ఇది ఏ రీతిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరో అదే రీతిగా తిండిపోతులు దేవుని రాజ్యంలో ఉండరు. జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేవారు తిండి కోసం అంట. ఈరోజు ఎంతోమంది తిండి కోసం వెళ్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలితో అలమటించారు. 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇదిగో అపవాది వచ్చి అంటుంది, ఇదిగో ఈ రాళ్ళను నేను నీకు ఇస్తున్నాను, రొట్టెలుగా మార్చుకొని తిను, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటుంటే ప్రభు అంటున్నాడు, అయ్యా మనుష్యుడు బ్రతికేది రొట్టె వలన మాత్రము కాదు, జీవము కలిగిన దేవుని మాట వలన బ్రతుకుతున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెదవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? తిండి కోసమే బ్రతుకుతున్నావా? తిండి శాశ్వతమైనది కాదు. ఇదిగో ఆయన దేవుని రాజ్యములో ఇదిగో దప్పిక ఉండదు, ఆకలి అనేది ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, రాత్రి ఉండదు, పగలుండదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి గుంపులో కొంతమంది ఎలా ఉన్నారంటే వారు కేవలం తిండి కొరకే అంట. మరొకసారి చదవండి అదే అధ్యాయం. ఇదిగో యోహాను శుభవార్త 6వ అధ్యాయం 26 గల మాటను. మీరు సూచనలు చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి
తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్న రొట్టెల కోసం వస్తున్నారంట. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నామా అంటే, ఇదిగో స్కూల్లో ఉచితంగా చదువు చెప్తారని వస్తున్నామండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు వెంబడిస్తున్నావంటే, నాకున్న రోగాలు తీసేస్తాడని. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావంటే, నా ఇంటికి కాపలా ఉంటాడని. ఎలాంటి వ్యంగ్యపు మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చడం అంతవరకే చూస్తున్నారు, కానీ పరలోకం అనేటువంటిది ఒకటి ఉందని, ఆయన అక్కడ మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడని, మనమందరం అక్కడి వారమని, మనమందరినీ అక్కడ చేర్చాలని దేవుడు తపన పడుతున్నాడని ఏ ఒక్క వ్యక్తి మనిషి కూడా తలంచడం లేదండి. ఈరోజు నువ్వు కూడా అలాగే తలంచుతున్నావా? తిండి కోసం, రొట్టెల కోసం వెళ్తున్నావా? మందిరంలో సేవ చేయడానికి వెళ్తున్నావా? ప్రార్థన కోసం వెళ్తున్నావా? లేదా నీ కన్నీటి బాధను, వేదనను దేవుడు తొలగిస్తాడు, నా జీవితం మారుస్తాడని తిండి కోసం అలపటించిపోతున్నావా? తిండి కోసం దేవుని వెంబడిస్తే అది నిజమైనటువంటి సేవ కాదండి. కొంతమంది సేవ అనేటువంటి పేరులో ఇదిగో అనేక మంది దగ్గర, అయ్యా మేము అక్కడ అన్నదానం చేస్తున్నాం, ఇక్కడ అన్నదానం చేస్తున్నామని ఇదిగో అందరి దగ్గర బియ్యం మూటలు కలెక్ట్ చేసి, ఇదిగో పప్పు ధాన్యాలు కలెక్ట్ చేసి, ఇవన్నీ పోకం చేసి ఇదిగో బయటికి వెళ్ళి అమ్ముకునేటువంటి వారు కూడా ఉన్నారండి. దేవుని మందిరాన్ని దొంగలుగా మార్చారు. ప్రజలు తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని, ప్రజలు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని దేవుని మందిరంలో ధననిధిలో ఉంచాల్సినటువంటి దాన్ని తీసుకెళ్ళి బయట అమ్ముకొని ఇదిగో పొట్ట కోసము డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారండి. ఒకానొక సమయంలో తిండి కోసం లేకుండా అలమటించిపోయావే, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నటువంటి తిండి గింజలు అమ్ముకుంటున్నావే. నువ్వు చేసేది సేవనేనా? నువ్వు చేసేది పరిచర్యనా? ఒకప్పుడు జానుడి పొట్ట కోసం ఎంతగా ఇబ్బంది పడ్డావు, ఈరోజు సమృద్ధిగా నీకు ఇంట్లో మందిరంలో సమృద్ధిగా భోజనం ఉంది. ఈరోజు నువ్వు యేసయ్యను వెంబడించింది తిండి కోసమేనా? ఎక్కడికైనా వివాహానికి వెళ్తే వివాహంలో దేవుని వాక్యం ఎంత చెప్పామని ఆలోచించావు, నాకు తిండి పెట్టట్లేదే. శరీర సంబంధమైనటువంటి తిండి గురించి మాట్లాడుతున్నావు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం గురించి నువ్వు మాట్లాడడం లేదు, మర్చిపోయావు. ఇదిగో సంఘంలో వచ్చే దేవుని బిడ్డలకు నేను ఆత్మీయ ఆహారం ఎంత పెడుతున్నా అని లెక్కేమన్నా ఎన్నడైనా చూసావా? లెక్క చూసావా? శరీర సంబంధమైన ఆహారం గురించే మాట్లాడుతున్నావు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతున్నావా? నిజంగానండి, దేవుని సంబంధమైన మాటలు వీళ్ళకు చెబితే అర్థం చేసుకోరు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న శరీర సంబంధమైన కోరికలు ఇదిగో పోతున్నాయి, చేస్తున్నాయని చెప్పాలా? అబద్ధపు మాటలు చెప్పాలా? అబద్ధమైనటువంటి వాటికే కాలం బాగా పరిగెడుతుందండి. ఈరోజు అలాంటి స్థితిలో మీరుంటే దయచేసి నీ పరిస్థితిని మార్చుకో. యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించేటువంటి గుంపులో తిండి కోసం వెంబడిస్తున్నాము, బట్టల కోసం వెంబడిస్తున్నాము. ఇదిగో గెహాజీ పరిగెత్తాడు, బట్టల కోసం, వెండి కోసం పరిగెత్తాడు. ఫలితం ఆయనకున్నటువంటి కుష్ఠరోగం ఆయన సంపాదించుకున్నాడు. ఆకాను ఏమయ్యాడు? ఇదిగో సీనారు పైవర్షము కొరకు పరిగెత్తాడు. యెహోషువ కాలంలో ఆకాను చేసినటువంటి పని ఏమయ్యాడు? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇదిగో వారి కుటుంబాలు, ఎద్దులు, గాడిదలు అన్నీ కూడా కాల్చి బూడిదైపోయాయి. ఆకోరు లోయ, బాధ లోయ అని పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈరోజు చాలామంది తిండి కోసం వెంబడించేవారిగా ఉన్నారు. ఒకవేళ అలా ఉంటే నువ్వు దేవునికి ఎందుకు పనికిరావు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు, దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. మరొక గుంపు అదే యోహాను శుభవార్త అదే 6వ అధ్యాయం 66 గల వచనాన్ని చదువుదాం ప్రియదేవుని బిడ్డలారా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులతో పాటు అనేక మంది శిష్యులు ఆయన వెంబడించారు. కొంతమంది స్వార్థానికి, కొంతమందికి ఆశ కొరకు, తిండి కొరకు, బట్ట కొరకు, రకరకాలైనటువంటి తలంపుల కొరకు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, అవసరాలు, రోగాలు, రుగ్మతలు తొలగించుకోవడానికి చాలామంది యేసు ప్రభుని వెంబడించారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట తీరు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యథార్థత, ఆయన మాట్లాడినటువంటి తీరు, నేను పరలోకానికి దిగి వచ్చాను, దేవుని కుమారును, ఇదిగో నన్ను వెంబడిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి రాలేరని ఎప్పుడైతే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ వచ్చారో, చెబుతూ వచ్చారో, ఆ మాటలు విన్నటువంటి కొంతమంది ఆయన వెనక నుంచి వెళ్ళిపోయారంట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టి వెనక్కు వెళ్ళిపోయారు. కానీ వాక్యం అంటది, నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. సేవలో మనం ముందుకు అడుగు వేసిన తర్వాత చావైనా, లాభమైనా, బ్రతుకైనా, క్రీస్తు కొరకే బ్రతకాలి, కానీ వెనక్కి తిరగకూడదు. నువ్వు బాప్తిసం తీసుకున్న దినం మొదలుకొని ఈ రోజు వరకు చావైనా, బ్రతుకైనా, లాభమైన, కరువైన, హింసైనా, వ్యాధైనా, బాధైనా, ఏదైనా సరే దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోనకూడదు. నువ్వు ఆగిపోవడానికి కాదు వచ్చింది, సాగిపోవడానికి. కొంతమంది శిష్యులు ఆగిపోయారంట, వెనక్కి తిరిగారంట, వెనక్కి వెళ్ళిపోయారు. వద్దు, ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు మనం నచ్చం కదండి.
వాక్యం చెప్తే నచ్చదండి, కల్పనా కథలు చెప్తే, బూరెడు గారెడు మాటలు చెబితే అవి బాగా చెవికెక్కుతాయి. ఇదిగో ఛానల్ మార్చేస్తారు. ఎందుకు చెప్తున్నాడు అంత సోదని. దేవుని మాట, నిజమైన మాట ఈనాటి క్రైస్తవ బిడ్డల చెవులలోకి చొచ్చుకుపోవడం లేదండి. కారణం ఏంటంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి వారు. ఈ లోక సంబంధమైనటువంటి వారికి దేవుని మాటలు చెవినబడవు. ఆనాడు నోవాహు కాలంలో దేవుని మాటలు ఏ రీతిగా చెవినబడ్డాయండి? ఎందుకు ఎక్కాయండి? నోవాహు చెప్తున్న మాట ఏ రోజైనా చెవికెక్కిందా? ఏ రోజైనా చెవిలో వాళ్ళకి మాటలు దొరబడ్డాయా? లేదు. ఎందుకంటే దేవుని మాటలు వారికి వినాలని ఆలోచన భావం లేదండి. ఈరోజు నీ జీవితంలో కూడా అదే స్థితి ఉందేమో. ఈరోజు నీ జీవితంలో కూడా అదే స్థితి తలంపులు తలస్తున్నావేమో. బహు జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. తిండి కోసం ప్రభుని వెంబడిస్తున్నావేమో, స్కాలర్షిప్ల కోసం వెంబడిస్తున్నావేమో, క్రైస్తవ స్కూళ్ళల్లో చదువుకున్న ఈరోజు ఎంతోమంది క్రైస్తవ స్కూళ్ళల్లో చదివినటువంటి వారు, హైందవ సోదరులు మంచి ఉద్యోగాల్లో ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను మతం మార్చమని చెప్పలేదే. నీకు మంచి విద్య అందియాలనుకున్నారు, మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకున్నారు, నిన్ను కన్న బిడ్డలుగా ప్రేమించారు. మరి అలాంటి వారందరినీ ఈరోజు ఏమంటున్నారంటే ఉన్మాదులు, మాఫియా. క్రైస్టియానిటీ అంటే మాఫియా అంట. క్రైస్తవ మాఫియా, ముసుగు. యేసు ప్రభు వారిని నమ్మినవాడు, బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు అనే మాట నీకు తప్పుగా ఉందా? నువ్వు తాగుతున్నవే సిగరెట్, దాని మీద రాసింటారే ఇదిగో ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం, అంటే తాగితే పోతావని రాశారు కదా. మద్యపానం తాగుతున్నావు కదా, దాని మీద రాశాడు ఏమని? మద్యపానం తాగితే ప్రాణానికి ప్రమాదకరం, వాని మీద పోయి అనుకో. ప్రభు అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు. అవును, ఈ సృష్టి యావత్తు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. చాలామంది షాపుల దగ్గర పెట్టింటారు, ఇది మాకు ఏ బ్రాంచులు లేవు అంటే ఏమని? ఉండేది ఒకే ఒక బ్రాంచ్, మేమే నిజమేం, మిగతా బ్రాంచులు ఏవి నిజం కాదు అంటే ఏమని? రకరకాల పేర్లు పెట్టింటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర వెళ్ళి గొడవ పడతావా? గొడవ పడవు కదా. మాకు ఎలాంటి బ్రాంచులు లేవంటారు, మరి వాళ్ళతో గొడవ పడతావా? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు, అది మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి గుంపు తిండి కోసం వచ్చిన గుంపు. రెండో గుంపు వ్యసన పడుతూ ఆయన చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారంట. వెనక్కి వెళ్ళిపోవడానికి సేవలోకి వచ్చేవేమో, ఎవరో చెప్పారని, ఎవరో స్నేహితురాలు బాప్తీసం తీసుకున్నావేమో. అలాంటి బాప్తీసం పనికిరాదు. నీ అంతట నీవు మనసా వాచ కర్మన యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మరణం వరకు నమ్మకమైన దాసునిగా నీకుంటే నువ్వు జీవకిరీటం పొందుకుంటావు. మరణం వరకు నమ్మకముగా ఉండమని నీకు జీవకిరీటం ఇస్తాన్నాడు కదా ప్రభు. మరి నమ్మకంగా ఉండాలి కదా. నమ్మకంగా లేనప్పుడు ఎలా వస్తుంది? ఈరోజు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇదిగో సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఎందుకొరకంటే రకరకాలైనటువంటి అవసరాల కొరకు, అక్కర్తల కొరకు, వాళ్ళ శరీర సంబంధమైన కోరికల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారండి. అలాంటి స్థితి మనకు పనికిరాదు. అలాంటి ఆలోచన నీలో ఉంటే దయచేసి తీసేసుకో, దయచేసి తొలగించుకో. దేవునికి యథార్థంగా బ్రతుకు, నమ్మకమైన దాసునిగా ఉండు. ఒక యవనస్తుడు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 22 గల మాట. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నిత్య రాజ్యం, దేవుని రాజ్యం పొందుకోవాలంటే నేనేం చేయాలి? అయ్యో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నాను, నా దగ్గర ఏది కొదవలేదు, ఇదిగో నేను ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నాను. అవునా? అయితే నీకున్నటువంటి ఆస్తిని అంతా అమ్మివేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్నందుకు కోపం రాలా, ఆయనకున్న ఆస్తినంతా అమ్మివేసి బీదలకు పంచమన్నాడు చూసావా, అప్పుడు మిక్కిలి కోపం వచ్చింది. ఎవరైనా కానీ అయ్యా సేవ కొరకు పరిచర్య, నూతన మందిరం కడుతున్నాం, సహాయకులుగా ఉండండి, దయచేసి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి అంటే ఎంత కోపమో. ఇదిగో నీ జేబులో ఉన్నటువంటి ₹1 తిరిగి పక్కవాని జేబులోకి పోతుందంటే వ్యసన, బాధ తట్టుకోలేవు, నువ్వు ఉండలేవు. అంతెందుకు, నీ సొంత తల్లికి మాత్రలు కొనియాలన్నా కూడా నీకు బాధే. నీ సొంత తమ్మునికి ₹1 ఖర్చు పెట్టాలన్నా బాధే. డబ్బులంతా వ్యర్థమైపోతా ఉంది, బాధ. ఇక దేవుని సేవకు పెడతావా? దేవుని పరిచర్యకు పెడతావా? పరిచర్యలో వెన్నుదండుగా నిలబడగలుగుతావా? భూలోకంలో నువ్వు చేసే ప్రతి రూపాయి పరలోకంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గన్నురాలైనటువంటి శూనేమిరాలు జ్ఞాపకం చేసుకో. ఆ ఊరిలో ఆ తల్లి ఇచ్చినటువంటి దైవజనునికి ఇచ్చిన ప్రతి రూపాయిని బట్టి ఆ తల్లి పోగొట్టుకున్నంత తిరిగి మరలా దేవుడు ఆమెకిచ్చాడు. సారేపాతు గ్రామంలో బీద విధవరాలు ఇచ్చినటువంటి ఆ పాపం బట్టి, ఆ రొట్టెను బట్టి ఆ తల్లి ఆ బుడ్డిలో పిండి తక్కువ కాలేదు, నూనె మాత్రం తక్కువ కాలేదు. మర్చిపోయావా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారో, నాయనా నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని ఎప్పుడైతే చెప్పాడో అతనికి వ్యసన పడిపోతున్నాడని బాధ, వ్యసనం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఈరోజు చాలామంది జీవితాల్లో కోపం, ఆవేశం,
దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, ఏం అవసరం, మేమెందుకు ఇస్తాం, ఎక్కడిమ్మన్నాడు, ఎలా ఇమ్మన్నాడు, అయ్యా అర్పణ ఎవడిమ్మన్నాడు, ఎవడికి అలా అర్పణ. ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాన్న. అందుకే క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభుల వారిని చూచి ఇచ్చినటువంటి వాడు దీవించబడ్డాడు, కానీ మనుషుల్ని చూచి మనుషుల ఆలోచన ప్రకారం చేసినటువంటి వాడు ఎప్పుడు కూడా దీవించబడలేదు, అది దైవజనుడైనా సరే. నేను చెప్తానండి, నాకు వచ్చిన పరిచయంలో, నాకు వచ్చిన కష్టార్జితంలో దేవుడు నాకు ఇచ్చిన కానుకను నేను దేవునికి దశమభాగం తీసిస్తాను, నేను ఇస్తానండి, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను ఈరోజు ఈ స్థితిలోకి రాగడానికి కారణం ఏంటి తెలుసా? నాకున్నటువంటి దాన్ని సమస్తంలో దేవుడు నాకు ఇచ్చి దానిలో దేవుని కొరకు బీదలకు, బిగ్గలకు, ఇదిగో లేని వారికి, సేవకులకు, ఎంతోమందికి పరిచర్యకు సహకరించడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడండి. ప్రదోని బిడ్డలారా, అక్కడ ఆ యవనస్తుడు వ్యసన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా వ్యసన పడుతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటప్పుడు వ్యసన పడకూడదు, బాధపడకూడదు. అయ్యో నాకున్నదంతా పోతుంది. అక్క మీ ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టాలనుకుంటున్నాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మన ఇంట్లో ప్రార్థన కూడిక పెడతామంటే ఆలోచన చేస్తుంది, ఇంతమంది వస్తారు, వాళ్ళకు భోజనాలు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి, వ్యసన పడుతుంది. మా ఇంట్లోనే చెప్తా ఉంటాడు, అబ్బా ఈ పాస్టర్ గారు ఎప్పుడు పని లేదు పాట లేదు అంటాడు. అక్క దేవుని మందిరంలో ఇదిగో మీరు సహకారంగా ఉండండి, ఇదిగో కొంతమందికి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, వచ్చిన వారికి మజ్జిగ ఏర్పాటు చేయండి, ఉపవాస ప్రార్థనకు వచ్చాయంటే ఇంకా ప్రపంచంలో ఎవరు కనిపించలేదేమో, ఈయనకు మేమే కనపడ్డాం. దేవుడు ప్రేరేపించి చెప్పాడేమో, అంతేకాని కావాలని చెప్పడానికి కాదు కదా. అయినా నువ్వు ప్రభుని చూసి ఇవ్వగలిగితే, నువ్వు ఇచ్చేది కొంతమైనా సరే ప్రభుని నమ్మి నమ్మకమైనగా నువ్వు ఇవ్వగలిగితే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. అతను వ్యసనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించే గుంపు ఎలాంటిదంటే, మొదటిది తిండి కోసం వచ్చే గుంపు, రెండోది వెనక్కి వెళ్ళిపోయే గుంపు, మూడోది వ్యసనపడే గుంపు. అంటే ఏం తెలుసా? అడుగుపెట్టిన ప్రతి స్థలం దగ్గర వాళ్ళకు లాభాలు రావాలా, లాభాలు వస్తే సంతోషం, అంతే కదండి. ఈరోజు దైవజనులు కూడా ఎలా ఉన్నారంటే, మీ ఇంట్లోకి వచ్చి 1000 రూపాయలు కానికిస్తున్నారంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ చేస్తారు. అది మీ ఇంట్లో ఒక 100-200 ఇస్తున్నారనుకో, ఇక ప్రార్థన ఏం చేయరు కదా. జ్ఞాపకం చేసుకో ఎంత తేడా ఉందో. యేసు ప్రభుని వెంబడించే గుంపులో నువ్వు ఎక్కడ ఉన్నావు ఆలోచన చెయ్యి. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 11 గల మాటను కూడా చదువుదాం ఒకసారి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి. చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి పరిసయ్యుల గుంపు కనబడతా ఉంది. వీరు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నువ్వు ఒక సూచక క్రియ చెయ్యి, మేము మిమ్ము వెంబడిస్తాం అంటున్నారు. అంటే సూచక క్రియలు అంటే ఏంటి తెలుసా? ప్రభువా నేను 3 వారాలు మందిరానికి వస్తాను ప్రభువా, 3వ వారం నాకు అప్పులు తీరిపోవాలి నాయన. ప్రభువా నేను 7 వారాలు మందిరానికి వస్తానయ్యా, 7వ వారం కల్లా నా గర్భఫలం తెరవబడాలయ్యా. అయ్యా ఇదిగో నేను నీ కొరకు దేవుని మందిరంలో అన్నదానం చేస్తానయ్యా, అన్నదానం చేస్తున్నాను, నాకైతే వ్యాపారంలో కోట్లు రావాలి. ఇదేనా నువ్వు వెంబడించేది? పరిచయులు కూడా సూచక క్రియలు కొరకు ఎదురు చూశారంట. సూచక్రియలు అంటే తెలుసా? అద్భుతాలు, మహత్కార్యాలు జరగాల, జరిగితే నమ్ముతాడు. ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని అర్థం. ఈరోజు నువ్వు చూసి నమ్ముతున్నావా, చూడక నమ్ముతున్నావా? ప్రభుని ఎక్కడ నమ్ముతున్నావు, ఎలా నమ్ముతున్నావు, ఏం చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసేవా? దేవుని మందిరంలో, దేవుని పరిచర్లో నువ్వు ఎలా ఉంటున్నావో నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నిన్ను నువ్వు ఒకసారి హృదయ అంతరాత్మను పరిశీలన చేసుకో. పరిచయలాగా ప్రభుని వెంబడిస్తున్నావా? ప్రభు అద్భుతం చేయి నాయన, అద్భుతం చేయి ప్రభు అని. ఇదిగో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టితే చాలు నాకు కార్యం అవుతుందని నమ్మకంతో వచ్చింది. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో పైనుండి కిందికి దుంకు, ఇదిగో నీ దేవతలు వచ్చి పట్టుకు. అంటే నిజంగా నువ్వు దేవుని కుమారుడితో దుంకు అంటుందంటే ఆ అపవాదికి తెలియదా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. అంటే ఏమని? అపవాదికి తెలియదా యేసుక్రీస్తు నిజమైన దేవుడని, పరలోకం దిగి వచ్చాడని? అపవాదికి తెలియదా? తెలుసు. అయినా కూడా ప్రశ్న. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువు ఏ కార్యమైనా చేయగలరు తెలుసు, కానీ ఆ పరిచయులకు ఏం తెలుసా? ఇప్పుడు మా కళ్ళ ముందర చేయి అంటే నువ్వు చెప్పినప్పుడు చేస్తేనే నమ్మకం. కొంతమంది ఉంటారు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇదిగో ఇక్కడ నుంచి దుంకు, ఇదిగో కరెంటు బోర్డులో వేలు పెట్టు, భలే చెప్తా ఉంటారు కొంతమంది. చెప్తేనే చూస్తేనే కాదు. ప్రేమ అనేటువంటిది, నిజమైన ప్రేమ అనేటువంటిది ఎప్పుడు వెలువడుతుందంటే సమస్యల్లో ఉన్నప్పుడు, ఇదిగో పడిపోయినప్పుడు పక్కకు వచ్చి నిలబడతారు చూసావా, అదే ప్రేమ. అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి అవసరం ఉన్నప్పుడు చేయకుండా పక్కబోయేవాడు కాదు నా దేవుడు.
అందరు ఉన్నప్పుడు ఉన్నాడండి నా ప్రభు. అందరూ వెళ్ళిపోయి తోసేసినాక ఒంటరిగా మిగిలిపోయినాక ప్రభు నీ పక్కన నిలబడి నీ కొరకు ఆయన నేను సమస్తమును చేయగలని నిన్ను బలపరచువాడే నిజమైన దేవుడు. ఆయన ప్రేమే నిజమైన ప్రేమ. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పరిచయులు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో ఒక సూచక్రియ చేయి. హేరోదు మహారాజు అంటున్నాడు, ఏదైనా ఒక సూచక్రియ చేయి, నేను నమ్ముతా అంటున్నాడు. హేరోదు మహారాజు దగ్గర ఏ సూచక్రియ చేయలేదు. ఎందుకు తెలుసా? చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడని. ఈరోజు సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు పరిగెడుతున్నావా? ఒకనొక చోట ఇదిగో ఆ తల్లి సాక్ష్యాలు చెప్తుందంట, జరిగేది చెప్తుందంట, జరగబోయే. ఒకవేళ చెప్పింది జరిగితే ఓకే, జరగకపోతే చెప్పినప్పుడు నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? పలాని పాస్టర్ గారు చెప్పారండి, ఆయన వల్లనే మనకు కార్యము జరిగింది. ఎవరికి మహిమ వస్తుంది? పాస్టర్ గారికి వస్తుందా? పాస్టర్కి వస్తుందా? దేవునికి వస్తుందా? ఎవరికి వస్తుంది మహిమ? ఆలోచన చేయ ఒకసారి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర చేరాలి కదా. ఎక్కడ చేరుతున్నాయి? పరిచయులు కూడా వచ్చి అడుగుతున్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక సూచక్రియ చేయి, మేము చూడాలి, మా కళ్ళ ముందర చేయి అన్నాడు ప్రభు. ఏ సూచక్రియ చేయి? ఈ గుంపు ఏ గుంపు అంటే సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు వచ్చే గుంపు. మరో గుంపు ఉంటుంది, చూద్దామండి. అదే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 42 గల మాటలు చదువుతున్నాం. ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడండి. అందుకు యేసు, మీలో మీరు సనుగొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మరో గుంపు కనబడుతుంది. ఈ గుంపు యూదుల గుంపు, సనుగ్గునే గుంపు. యూదులు ఎప్పుడు సనిగేవారండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేయడానికి కారకులు ఎవరు? యూదులే కదా. సనిగే గుంపు. ఈ సనగడం అనేటువంటిది, గొనగడం అనేది ఎక్కడ మొదలైందంటే ఇజ్రాయేలు ప్రజలకు ఇదిగో ఆనాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు వారి యొక్క సమృద్ధిగా తిన్నారు. డేరాలోకి పోతారు, మరలా సనుగుతారు, మరలా గొనుగుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర వచ్చి సనుగుతున్నారు, గొనుగుతున్నారు. నువ్వు చేయి ఒక సూచక్రియ, నువ్వు చేస్తేనే నమ్ముతాం. అక్కడ పరిచయులు, ఇక్కడ యూదులు. ఇదిగో అనేక మంది యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు స్వార్థపరులు. అందుకే ప్రభు వాక్యం అంటుంది, స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించి. స్వార్థం. ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థం చూసుకోదంట. యేసు ప్రభుల వారు ఎప్పుడు స్వార్థం చూసుకోలేదండి. నేను బాగుంటే సార్, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు పర్లేదని అనుకునేవాడు కాదండి. ఆ ప్రేమ గొప్పది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి వెంబడించేటువంటి గుంపులో నువ్వు తిండి కోసం వస్తున్నావా, లేకపోతే సూచక్రియలు కొరకు వస్తున్నావా, వెనుకకు తీసే అంటే అవసరం ఉన్నప్పుడు ఏదైనా అడిగితే వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాడిగా ఉన్నావా, సనుక్కుంటూ గొనుక్కుండే వాడిగా ఉంటున్నావా, లేకపోతే ఇదిగో శాస్త్రులు పరిచయలాగా సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు, మిరాకిల్ కొరకు వెరగెడుతున్నాం. ఇంటి దగ్గర ఒక మందిరం ఉంటుంది, దానికి పోం. ఎక్కడో ఉంటుంది, ఆ మందిరానికి పోతాం. ఎందుకు తెలుసా? అక్కడ అద్భుతాలు చేస్తారు. అద్భుతాలు జరిగిన రోజులు నమ్ముతావు. జరగనప్పుడు ఏం చేస్తావు? ఏలియా చూడండి ఏమంటున్నాడు. బయలుదేవతడు వస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఎగతాళిగా మాట్లాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు నిజమైన దేవుని విడిచిపెట్టి ఇదిగో బయలుదేవతలు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన మాట అన్నాడు. చేస్తే ఒక మాట మాట్లాడతావు, చేయకపోతే మరొక మాట మాట్లాడతావు. ఈరోజు ప్రభుని నమ్మి స్కాలర్షిప్ల కోసం, చదువుల కోసం ఇదిగో చర్చిలో ఒక పేరు ఉంటుంది, బయట మరొక పేరు ఉంటుంది. 2 రకాల పేర్లు. నిజంగా నువ్వు క్రైస్తవుడివేనా? నిజంగా నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు ఛానల్ చూడవు, నాకు తెలుసు. ఇలా మాటలు మాట్లాడితే నేను అస్సలు నచ్చను. నీకు నచ్చినా నచ్చకపోయిన దేవుని మాట నిజమైనది. నువ్వు దొంగల గుంపులో ఉన్నావు, దొంగల చేతిలో చిక్కబడతావు. జాగ్రత్త. అపవాది నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని పట్టుకున్నాడు. అందుకే యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తున్నావు. నిజంగా వెంబడించేవారు ఎలా ఉంటారంటే యేసయ్య కొరకు ప్రాణం పెట్టేవారు. పేతురు కూడా అన్నాడు, అయ్యా నీ కొరకు నేను ప్రాణం పెడతానయ్యా అన్నాడు. పేతురు ఈరోజు రాత్రి నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి పేతురే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగని ముమ్మారు అబద్ధం చెప్పారు. ఈరోజు నీ స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు? ఫేమ్ కోసమా? ఫ్రేమ్ కోసమా? ధనము కోసమా? ఇండ్లు కోసమా? కారు కోసమా? లగ్జరియస్ జీవితం కోసమా? ఫ్లైట్లు తిరగాలనా? చర్చిలు కట్టాలనా? భూములు కొనాలనా? లేకపోతే ఏంటి? గెహాజీ అంటాడు, ఇది భూములను, గాడిదలను, ఎద్దులను, పశువులను, ధనమును సంపాదించుకునే సమయం కొంచెముగా ఉంది. అపవాది ఎవరిని మృంగుదుమాని తిరుగుతూ ఉంది. కనుక ఇదిగో ప్రపంచమంతటా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి దీన్ని వాడుకున్నాడు.
కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. నిజమైన పనివాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నిజమైన పనివాడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. సర్వలోకానికి వాక్యాన్ని ప్రకటించాడు ఆయన. చూడండి, మరొక మాటను కూడా చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 2 మాట. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. చూడండి, స్వస్థతలు జరగగానే పరుగున వెంబడించారంట. పరుగున వెంబడించారు. ఏ గుంపు అంటే ఎలాగోలా స్వస్థత కార్యం పొందుకుంటే చాలు. యేసు ప్రభు మార్గమై ఉన్నాడు. ప్రభువా, నువ్వు నా కొరకు ఏం చేసావు? ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు. ప్రభువా, మరి నేనేం చేయాలి? ఎప్పుడైనా ప్రభుని అడిగావా? ప్రభువా, నువ్వు నా కోసం సమస్తం చేసావు, నేను నీ కోసం ఏం చేయమంటావు? ప్రభువా, నన్ను అడుగు. ప్రభువా, నేను నీ కొరకు ఏ రీతిగా వాడబడతాను, నన్ను వాడుకో ప్రభువా అని ఏ రోజైనా ప్రభుని వేడుకున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు ప్రభుకి దూరం అయిపోయామో, ప్రభు రక్షణ మార్గానికి దూరం అయిపోయామో, ప్రార్థనకు దూరం అయిపోయామో, రక్షణ కార్యంలో ప్రభువులు బ్రతకకుండా లోకానికి దగ్గర అయిపోయామో ప్రభు హెచ్చరిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏ గుంపులో నువ్వు ఉన్నావు? తిండిపోతు గుంపులో ఉన్నావా? ఇదిగో స్వార్థపూరితమైన గుంపులో ఉన్నావా? యేసు ప్రభుని చంపాలనే గుంపులో ఉన్నావా? లేకపోతే సద్దుకలు పరిశీలనగా ఇదిగో స్వస్థత కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నావా? ఎలాంటి క్రియలలో ఉన్నావు? సుంకరులు, పరిచయులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించేవారు. ఎన్ని గుంపులు బయలుదేరాయో. ఒకరు యేసు ప్రభుని చంపాలని, పస్కా పండుగ చంపాలని, సిలువ వేయాలని ఒక గుంపు, లేదు రాళ్లతో కొట్టాలని ఒక గుంపు. అయ్యో, భయంకరమైన చెడ్డ తలంపు కలిగినటువంటి గుంపులు బయలుదేరాయి. ఈరోజు మందిరంలో బ్రతుకుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా నీ దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా నీ సంఘములో గొప్ప కార్యాలు జరగాలి. కానీ ఇదిగో స్వార్థానికి ఉపయోగించుకో మాకు. ప్రియ దైవజనుడా, జాగ్రత్త. నువ్వు ఏ గుంపులో ఉన్నావు చూడు. ఎత్తబడే గుంపులో ఉన్నావా? విరవబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడితే సంతోషం, విరవబడితే నీ పరిస్థితి ఎంత ఆలోచన చేయి. దేవుని రాకడ బహు దగ్గరగా ఉన్నది కనుక నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను కడుగు, నా పాపాన్ని తుడిచివేనైనా, నేను నీ రాజ్యంలో నన్ను ఆశపడుతున్నానయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఎత్తి పట్టుకునైనా, నన్ను వాడుకో ప్రభువా, నా పాపాన్ని తుడిచివేనని ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు స్వార్థపూరితమైన గుంపులో కాదండి, మనసా వాచ కర్మన యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించగలిగినటువంటి మనస్సు, ప్రభువే బ్రతికి ఇదిగో మరణమైనను నాకు ఏ ఇబ్బంది ఏం లేదని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రోషంగా నిలబడ్డాడండి. దానియేలు సింహాల బోన్లో రోషంగా నిలబడండి. అలాంటి వారు కావాలి. ప్రభు అలాంటి వారిని కోరుకుంటున్నాడు. ఇదిగో టీవీ పరిచర్య చూస్తున్న ప్రియమైన బిడ్డ, దేవుని కొరకు ఎలా నిలబడాలంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో నిలబడినట్టు నిలబడాలి. దానియేలులాగా సింహాల బోనులో కూడా ధైర్యంగా నిలబడేవాడు కావాలి. ఆ గుంపులో నువ్వు ఉంటే ఎత్తబడతావు, ప్రభు రాజ్యంలో ఉంటావు. మీరు పరలోకమును పోలి నడుచుకున్నటువంటి వారిగా ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్వార్థానికి, స్వలాభానికి ఆలోచన చేయకు. ఇదిగో లోకం విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిందేవా, ఇంతవరకు నేను నా స్వార్థానికి, స్వలాభానికి నేనైతే పరిగెత్తానేమో, నన్ను క్షమించు నాయన. ఇదిగో తండ్రి, ఈ దినాన మరలా నేను అడుగుతుంటున్నాను నాయన, మరలా నాకు మంచి బుద్ధి, జ్ఞానం దయచి నేను వెంబడించే గుంపుగా, నీ కొరకు ప్రాణం పెట్టే గుంపుగా, నీ కొరకు చనిపోయి హతసాక్షిగా అయిపోయి గుంపులో నన్ను వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా, ఇదిగో తను ఎవరైతే వీక్షిస్తున్నారో, ఏ సమస్యలతో, విశ్వాసంతో ఇదిగో ప్రార్థన చేస్తున్నారో, బలహీనతపడి ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థనకు జవాబు దయచి నీ చేతులు ఉంచి, నీ గాయపడిన స్థలతో ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత నిశ్చయంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగించమని ప్రార్థన చేస్తూ దేవుని మహాకృప, సర్వాధికారమును తండ్రిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.